సో గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు వచ్చింది 23rd ఫిబ్రవరి వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ నుంచి 10 MCQs తీసామన్నమాట. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ద ఫస్ట్ MCQ ఆఫ్ ది డే. సో కాలా అజార్ గురించి న్యూస్లోకి వచ్చిందనమాట. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే బికాస్ వీఆర్ నియరర్ టు ది ఎలిమినేషన్ ఆఫ్ కాలా అజార్. సో ఇండియా కెన్ ఎలిమినేట్ ది కాలా అజార్. ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నాం అనమాట. సో బై 2024లో ఇట్ కెన్ బి ద ఎలిమినేషన్ ఆఫ్ కాలా అజార్. ఎందుకంటే మామూలుగా దీన్ని ఎలిమినేషన్ చేస్తున్నాము అని ఎలా చెప్తామంటే, సో 1 కేస్ కన్నా తక్కువ అవుట్ ఆఫ్ 10,000 కేసెస్. 10,000 కేసెస్ అంటే 10,000 పాపులేషన్లో లెస్ దాన్ 1 కేస్ ఆఫ్ ఓవరాల్ 10,000 పాపులేషన్లో ఉంటే వీ కెన్ సే దట్ వీఆర్ నియరర్ టు ది ఎలిమినేషన్ ఆఫ్ ది కాలా అజార్. సో మనం ఆ కేసులోనే ఉన్నాం. అంటే మనకు 10,000 మందితో 10,000 మందిలో 1 కన్నా తక్కువ కేసెస్ అనేది ఉన్నాయన్నమాట కాలా అజార్. అందుకని ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? నౌ వీ లుక్ అట్ కాలా అజార్. సో కాలా అజార్ అనేది ఇట్ ఈస్ అ ప్రోటోజోవన్ పారాసైట్. అంటే ప్రోటోజో అంటే ఇప్పుడు వైరస్ లాగా బ్యాక్టీరియా లాగా ప్రోటోజోవా ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్ విచ్ కెన్ కాజ్ ది డిసీజ్ కాజింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో విత్ ద జీనస్ లెష్మేనియాసిస్. సో లెష్మేనియాసిస్ అనే జీనస్ అనేది దీంట్లో యాక్ట్ అవుతుంది అనమాట. అందుకు లెష్మేనియాసిస్. సో ఇక్కడికి వచ్చేసరికి విచ్ ఇస్ ద పారాసైట్ విచ్ ఇస్ కాజింగ్ ఇట్? శాండ్ ఫ్లై, ద ఫీమేల్ శాండ్ ఫ్లై. సో ఫీమేల్ శాండ్ ఫ్లై ఫెల్బోటోమస్. సో ఫెల్బోటోమస్ అనేది ఫీమేల్ శాండ్ ఫ్లై అనమాట. దానివల్ల మనకు కాలా అజార్ అనే డిసీజ్ ఇస్తుంది అనమాట, విచ్ ఈజ్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్. సో అది ప్రోటోజోవన్ డిసీజ్ అనమాట. దాంతోపాటు ఫీమేల్ సో ఫెల్బోటోమస్ శాండ్ ఫ్లై ఈజ్ ద వన్ విచ్ ఈస్ కాజింగ్ ద డిసీజ్. సో అది కాజ్ చేస్తుంది అనమాట డిసీజ్ని. సో కాలా అజార్ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇట్స్ ఓవరాల్ 10,000 పాపులేషన్లో సో ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1 కేస్ ఇది 10,000 పాపులేషన్లో ఉంటే మనం ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నామని చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా WHO 3 years టైం ఇస్తుంది అనమాట. 3 years టైంలో ఇది మెయింటైన్ చేయాలి మనం. అంటే లెస్ దాన్ 1 కేస్ ఇన్ 10,000 పాపులేషన్ మెయింటైన్ చేయగలిగితే WHO కూడా ఇండియాని డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంటుంది దట్ వీఆర్ కాలా అజార్ ఫ్రీ అని చెప్పేసి. సో ఇది హ్యూమన్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట కాలా అజార్. సో నౌ విల్ లుక్ అట్ ది ఆప్షన్స్. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ప్రోటోజోవన్ పారాసైట్స్ విచ్ కెన్ ట్రాన్స్మిటెడ్ బై ది బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మేల్ శాండ్ ఫ్లైస్. సో మేల్ శాండ్ ఫ్లైసా? కాదు, ఫీమేల్ శాండ్ ఫ్లైస్ నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ద సెకండ్ డెడ్లియెస్ట్ పారాసైటిక్ డిసీజ్ ఆఫ్టర్ మలేరియా. అంటే మలేరియా కూడా పారాసైటిక్ డిసీజే. మలేరియా ఎక్కువ డెత్స్ కాజ్ చేస్తుంది. ఇది సెకండ్ లార్జెస్ట్ డెత్స్ అనమాట. In 2023, Bangladesh has become the first country in the world to officially validate eliminated the Kala Azar as the public health problem. అంటే బంగ్లాదేశ్ ఫస్ట్ కంట్రీ అనమాట ఓవరాల్ వరల్డ్లో మేము ఎలిమినేట్ చేసామని చెప్పుకుంటున్నారు అనమాట. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో 1 is correct, 2 is correct and 3 is 1 is wrong, 2 is correct and 3 is correct. Which of the following statements are correct? Only 2 statements are correct here. Only 2 statements are correct here. Now we look at the second question. With reference to రైజీనా డైలాగ్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా రైజీనా డైలాగ్ అనేది మనకు న్యూఢిల్లీలో స్టార్ట్ అయిందనమాట. న్యూఢిల్లీలో మనకు రైజీనా డైలాగ్ అనేది స్టార్ట్ అయింది. సో 22nd స్టార్ట్ అయిందనమాట మనకు రైజీనా డైలాగ్. ఇది ఎవ్రీ ఇయర్ ఉండే డైలాగే అనమాట. ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ ఉండే డైలాగే అనమాట. సో ఇట్ ఈస్ అ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ డైలాగ్ అనమాట. సో రైజియానా డైలాగ్ అనేది జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ డైలాగ్. సో ఇలాగే ఒక డైలాగ్ని మనం సింగపూర్లో కూడా ఒకటి కండక్ట్ చేస్తాం. అండ్ సింగపూర్ అండ్ ఇండోనేషియాలో కూడా కండక్ట్ చేస్తారు. కమెంట్స్లో మెన్షన్ చేయండి విచ్ ఇస్ ద డైలాగ్ విచ్ ఇస్ జస్ట్ లైక్ రైజియానా డైలాగ్ విచ్ ఇస్ అ జియో పొలిటికల్ డైలాగ్ కండక్ట్ చేస్తారనమాట. అది మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. So the Rizaiana dialogue is India's premier and annual multilateral conference committed to addressing the most challenging issues faced by the global community. So obviously global economics and global politics discuss చేస్తారు కాబట్టి this statement is correct. So ఈ కాన్ఫరెన్స్ ఎవరు హోస్ట్ చేస్తారు అని సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చారనమాట. ఇట్ ఈస్ హోస్టెడ్ బై నీతి ఆయోగ్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ హోస్టెడ్ బై నీతి ఆయోగ్. ఇది తీసుకొచ్చేది వచ్చింది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కండక్ట్ చేస్తారనమాట ఈ ఎక్సర్సైజ్. సో అప్పుడు మనకు సెకండ్ స్టేట్మెంట్ ఏమవుద్ది, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ రాంగ్ వన్. దెన్ థర్డ్ వన్ ఇస్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2016లో ఫస్ట్ స్టార్ట్ చేసాం. ది కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఎక్సెప్ట్ 2 years డ్యూరింగ్ COVID-19. సో COVID-19 టైంలో తప్పితే మిగిలిన అన్ని టైమ్స్లో రెగ్యులర్గా మనం మీటింగ్ కండక్ట్ చేసామని చెప్తున్నారు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ కోవిడ్ టైంలో కూడా మనం మీటింగ్స్ అనేది కండక్ట్ చేసాం. 2020లో 2021లో కూడా మనం మీటింగ్స్ కండక్ట్ చేసాం. సో నౌ ఇప్పుడు జరుగుతుంది వచ్చింది 9th edition. దిస్ ఇస్ ద 9th edition ఆఫ్ ది ఎక్సర్సైజ్. అంటే ఆల్రెడీ 8 editions మనం కండక్ట్ చేసాం 2016 నుంచి. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ దిస్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఓన్లీ one statement is correct here. Only one statement is correct here. Now look at what are the Chaturanga thing which is given in the Raisiana dialogue. Chaturanga అంటే చతుర్ అంటే 4 అన్నమాట. ఇక్కడ 4 C's కి సంబంధించి ఇచ్చారన్నమాట. ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్, కాంటెస్ట్, కోఆపరేషన్ అండ్ క్రియేట్. కాన్ఫ్లిక్ట్, కంటెస్ట్ అండ్ కోఆపరేషన్ అండ్ క్రియేట్ అనే చతురంగ ఛాలెంజ్ అనేది ఇచ్చారన్నమాట రైజియానా డైలాగ్లో. నౌ వి లుక్ అట్ ది థర్డ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇట్ ఈస్ అబౌట్ ది అటల్ వయో అభ్యుదయ యోజన. అటల్ వయో అభ్యుదయ యోజన గురించి అడిగాడు అనమాట. సో ఎందుకు అడిగారంటే బికాస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ది ఫండ్స్ ఫర్ ది అప్రాక్సిమేట్లీ 639 ప్రాజెక్ట్స్కి ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. రిలేటెడ్ టు దిస్ అటల్ వయో అభ్యుదయ్ యోజనకి ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేసింది. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ విల్ సీ వాట్ ఈస్ అటల్ వయో అభ్యుదయ్ యోజన. సో ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా స్కీమ్. అంటే ఓవరాల్గా సీనియర్ కేర్ అంటే మనకు తెలిసిన సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిన స్కీమ్స్ అనమాట. దీంట్లో చాలా సబ్ స్కీమ్స్ అనేది ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది సబ్ స్కీమ్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సెకండ్ ఏంటి, స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. దెన్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన. దెన్ ఎల్డర్లీ హెల్ప్ లైన్ ఒకటి ఉంటుంది, సేక్రెడ్ పోర్టల్ ఉంటుంది, సిల్వర్ ఎకానమీ సేజ్ పోర్టల్ ఉంటుంది, దెన్ యాక్షన్ గ్రూప్స్ ఎయిమ్డ్ అట్ సోషల్ రీకన్స్ట్రక్షన్. దీస్ ఆర్ ది సబ్ స్కీమ్స్ అండర్ ది అటల్ వయోశ్రీ అభ్యుదయ్ యోజన అనమాట. సో నౌ వీల్ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ అటల్ వయో అభ్యుదయ్ యోజన. ఆబ్వియస్లీ చూసాం, దిస్ ఇస్ ది కాంపోనెంట్. అండర్ దిస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఈస్ ప్రొవైడెడ్ టు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఫర్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్కి గ్రాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందా? ఎస్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద గ్రాంట్స్. సో వాలంటరీ ఆర్గనైజేషన్స్కి ఏమన్నా ఎన్జిఓస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవేం బిల్డ్ చేయదు, జస్ట్ గ్రాంట్స్ నీడ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్, బోత్ ఆర్ కరెక్ట్ హియర్. సో నౌ వీ లుక్ అట్ ది ఫోర్త్ క్వశ్చన్. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ వీ హ్యావ్ ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ని సిబిఐ వాళ్ళు క్వశ్చన్ చేశారనమాట రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి క్వశ్చన్ చేశారనమాట, అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. సో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఉందన్నమాట, విచ్ ఇస్ నియర్ టు ది కిష్తావర్ ప్రావిన్స్. కిష్తావర్ రీజియన్లో ఇట్ ఈస్ ప్రెజెంట్ అనమాట. ఇట్ ఈస్ నియర్ టు ది చేనాబ్ రివర్ పైన కట్టారనమాట ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అ రన్ ఆఫ్ అ రివర్ ప్రాజెక్ట్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది చేనాబ్ రివర్లో ఉంటుందన్నమాట. నా వీ లుక్ అట్ దిస్ ఇస్ ద కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనమాట, చేనాబ్ రివర్లో బిల్డ్ చేశారనమాట. దెన్ వీ లుక్ అట్ ది ఫిఫ్త్ క్వశ్చన్ ఆఫ్ ద డే. పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్. సో పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్ అంటే ఇప్పుడు మనం ఎన్పికే ఫర్టిలైజర్స్ అంటాం అనమాట. వీ హ్యావ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో దీంట్లో కే అంటే ఏంటి? పొటాషియం. సో దీన్ని ఇప్పటి వరకు మనం మేజర్గా ఇంపోర్ట్సే ఎక్కువ చేసుకున్నాం. సో నథింగ్ ఈజ్ ప్రొడ్యూస్ డొమెస్టికల్గా ప్రొడక్షనే లేదు. సో దాన్నే వీ కాల్ ఇట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం. యూ సీ దిస్ ఇస్ మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అనేది మేజర్గా ఇంపోర్ట్సే డిపెండెంట్గా ఉన్నాం అనమాట, మనం డొమెస్టికల్గా అంత ప్రొడ్యూస్ చేయట్లేదు. సో ఈ కేర్కి సంబంధించి సో ఇది ఎందుకు మనకు ఎక్కువగా క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ కోసం, సాయిల్ ఫర్టిలిటీ కోసం యూజ్ చేస్తాం అనమాట. కానీ ఇది మేజర్గా ఇంపోర్ట్స్ కాబట్టి మనం డొమెస్టికల్గా ప్రొడ్యూస్ చేసేది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్. మొలాసెస్ అంటే ఏంటి? మనకు షుగర్ కేన్ నుంచి ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ అనేది వస్తుందో దాన్ని మొలాసెస్ అంటాం. దాని నుంచి కూడా పొటాషియం డిరైవ్ చేయొచ్చు అంట. సో డిరైవ్ చేసి మనం క్రాప్స్లో కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండే ఫ్లా ఏంటి? సో దీంట్లో పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండదు. దిస్ పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్. సి దిస్ ఇస్
పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్. సో ఓన్లీ 14.5% పొటాష్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. 14.5% పొటాష్ కంటెంట్ ఉంటుంది. అదే మనకు మ్యూరియేట్లో ఎంత ఉంటుంది? మ్యూరియేట్లో అప్రాక్సిమేట్గా 60% ఉంటుందన్నమాట పొటాష్ కంటెంట్. అప్పుడు జనాలు దేన్ని తీసుకుంటారు? మ్యూరియేట్ని తీసుకుంటారు. బట్ వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ది పొటాష్ కంటెంట్ త్రూ ద పొటాషియం. బట్ ఇదేంటి? వేస్ట్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ ఫర్టిలైజర్, బట్ దిస్ ఇస్ మోర్ ఎమిషన్ బేస్డ్ ఫర్టిలైజర్. ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి ఈ ఫర్టిలైజర్. సో అందుకని ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎకో ఫ్రెండ్లీ, యూ కెన్ గో ఫర్ దిస్ పొటాషియం డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్. నౌ విల్ లుక్ అట్ ది స్టేట్మెంట్. Potassium derived from molasses is a potassium rich fertilizer derived from ash in the molasses based distilleries. So ash nunchi derive chestar. This is a correct statement. The PDM has more potash content. No, less potash content. So deentlo 14.5% unte muriate lo 60% undi. So appudu less avutundi kabatti this one is a wrong statement. Which of the statements are correct అని అడిగాడు? Only one statement is correct here. Only one statement is correct here. Now we'll look at the 6th question of the day. Then there is an exercise called Milan exercise. ఇది ఒక మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? మన వైస్ ప్రెసిడెంట్ వచ్చింది హ్యావ్ మ్యారిటైమ్ నేవల్ కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. వైస్ ప్రెసిడెంట్ ఇనాగ్రేట్ చేశారు. మ్యారిటైమ్ నేవల్ కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేశారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిలాన్ ఎక్సర్సైజ్ ఇన్ వైజాగ్. సో వైజాగ్లో మిలాన్ ఎక్సర్సైజ్లో భాగంగా దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట. సో ఇప్పుడు మిలాన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ఇండియా సిన్స్ 1995. సో 1995 నుంచి హోస్ట్ చేస్తుంది అనమాట. సో 1995 నుంచి హోస్ట్ చేస్తుంది కదా. ప్రెజెంట్ ఎడిషన్ ఎంత అంటే ఇట్ ఈస్ ఎ 12th ఎడిషన్. ప్రెజెంట్ 12th ఎడిషన్ ఆఫ్ దిస్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే 11th ఎడిషన్ కూడా వైజాగ్లోనే జరిగింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట 11th ఎడిషన్ కూడా. సో మిలాన్ ఈజ్ బైఎనియల్ అంటే 2 yearsకి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ అనమాట. సో కాంగ్రిగేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ నేవీస్. సో ఫ్రెండ్లీ నేవీస్. సో ఫస్ట్ మిలాన్ ఎక్సర్సైజ్ 1995లో జరిగినప్పుడు ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్ అనేది పార్టిసిపేట్ చేశాయన్నమాట ఫస్ట్ మిలాన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు దాని తర్వాత లాస్ట్ 11th ఎడిషన్లో 39 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు 12th ఎడిషన్లో దేర్ హ్యాస్ బీన్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 53 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉందని ఇండియన్ నేవీ అనుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ మిలాన్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ చూస్తే ఏంటి? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో both 1 and 2 is the correct statement here. Now we look at the 7th question. So consider the following statements. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఈరోజు హిందూ ఆర్టికల్ చూస్తే మనం రీజనల్ బెంచెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఎక్కువ చేయాలా అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ఇప్పుడు ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ కాంటెంప్లేటెడ్ దట్ టైమ్ మే కమ్ వెన్ ద సుప్రీం కోర్ట్ కెన్ సిట్ ఇన్ మోర్ దాన్ వన్ ప్లేస్ టు ఎన్షూర్ ద ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు సిటిజన్స్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎక్కడ కూర్చుంటుంది? ఢిల్లీలో కూర్చుంటుంది. ఇక్కడ ఢిల్లీలోనే కూర్చోవాలని రూల్ ఏమన్నా ఉందా? నో, దేర్ ఈస్ నో రూల్. బట్ స్పెసిఫిక్గా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఢిల్లీలో ఉంటుంది అని పెట్టారు. ఢిల్లీలో ఉంటుంది అంటే ఇంకొక చోట పెట్టలేమో అని కాదు, పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అది ఎవరు ఆ ఢిల్లీ కాకుండా ఇంకొక ప్లేసెస్లో పెట్టచ్చు అంటే ఇట్ ఈస్ ద CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, విత్ ది అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అప్రూవల్తో ఢిల్లీలో కాకుండా ఇంకెక్కడైనా సుప్రీంకోర్టు అనేది బెంచెస్ లేదా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయొచ్చు అనమాట మన CJI. సో అది ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుంది? ఆర్టికల్ 130 ప్రకారం CJIకి పవర్స్ వస్తాయన్నమాట. ఎక్కడైనా ఢిల్లీలోనే కాకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసే పవర్స్ వస్తాయన్నమాట. సో ఈ ఆర్టికల్ 30లో ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఇది ఆలోచించే టైం టు టైం ప్లేస్ అనేది చేంజ్ చేసే పవర్ CJIకి ఇచ్చారనమాట. సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. Then the constitution empowered the Chief Justice of India with the approval of President to appoint place or places అంటే ఒక ప్లేసా లేదా మల్టిపుల్ ప్లేసెసా, మల్టిపుల్ రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదర్ దాన్ ఢిల్లీ యాజ్ ద సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళు మోర్ దాన్ వన్ ప్లేస్లో పెట్టే ఛాన్స్ ఇచ్చినట్టే మన కాన్స్టిట్యూషన్ మేకర్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ పార్ట్ 5 యూనియన్ 52 to 151లో ఆర్టికల్ 130లో సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ని డిటర్మైన్ చేసే పవర్ మనకు CJIకి విత్ ది కాన్కరెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అప్రూవల్తో తీసుకోవచ్చు అనమాట. నౌ విల్ కమ్ టు ది 8th క్వశ్చన్.
ఎయిత్ క్వశ్చన్లో ఏంటంటే ఇంటర్పోల్ అనేది కంటిన్యూస్గా కొన్ని నోటీసెస్ ఇస్తుందన్నమాట. అంటే వీళ్ళని కనిపెట్టండి, లేకపోతే ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీ అని, లేకపోతే సమ్ రెడ్ నోటీసెస్ ఇస్తుంది దట్ ఈజ్ ఎ క్రిమినల్, ట్రై టు క్యాచ్ హిమ్ సూన్ అని, వాళ్ళు క్రిమినల్ పట్టుకోండి అని చెప్పేసి ఇలా కొన్ని అడిషనల్ నోటీసెస్ ఇస్తుంది ఇంటర్పోల్ అనేది. అందుకు న్యూస్లోకి వచ్చింది. సో ఇంటర్పోల్ నోటీసెస్ ఇప్పుడు డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ నోటీసెస్ ఇస్తుంది అనమాట. రెడ్ నోటీస్ ఇస్తుందంటే దే ఆర్ ది వాంటెడ్ పర్సన్స్ అని అర్థం. ఎల్లో నోటీస్ ఇస్తుందంటే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారు అని అర్థం. దెన్ బ్లూ నోటీస్ ఇస్తే వీ నీడ్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. బ్లాక్ నోటీస్ ఇస్తారంటే ఏంటంటే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయని అర్థం. దెన్ గ్రీన్ నోటీస్ ఇస్తే వార్నింగ్స్ అండ్ ఇంటెలిజెన్స్ కోసం ఇస్తారు. ఆరెంజ్ నోటీస్ ఇస్ ఇమినెంట్ థ్రెట్ అనమాట, వాళ్ళు ఇమినెంట్ థ్రెట్ అని ఇస్తారనమాట. దెన్ పర్పుల్ నోటీస్ ఇస్తే మోడస్ ఆపరెండి, అంటే మోడస్ ఆపరెండిగా యూ కెన్ టేక్ ది డెసిషన్ అని అర్థం. దెన్ వీ హ్యావ్ ఇంటర్పోల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్. సో ఇది ఇండివిజువల్ శాంక్షన్స్ కోసం ఇస్తారనమాట. ఈ ఏ నోటీస్ ఎక్సెప్ట్ దిస్ నోటీస్, ఈ ఏ నోటీస్ పబ్లిక్లో పెట్టాల్సిన పని లేదన్నమాట. ఇట్స్ నాట్ కంపల్సరీ టు పుట్ ఇట్ ఇన్ ద పబ్లిక్ దట్ దిస్ నోటీస్ హ్యాస్ బీన్ గివెన్ అని ఆ పర్సన్ నేమ్ కానీ ఇవన్నీ బయట పెట్టాల్సిన రూల్ లేదు. కానీ ఈ నోటీస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ పబ్లిక్లో పెట్టాలన్నమాట, పబ్లిక్లో చూపించాలి దట్ దిస్ నోటీస్ హ్యాస్ బీన్ గివెన్, ఈ సో అండ్ సో పర్సన్ పైన ఇచ్చారు అని చెప్పే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంటర్పోల్ నోటీస్. ఇప్పుడు మనకు క్వశ్చన్ చూద్దాం. టు కలెక్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏ నోటీస్ కిందకు వస్తుంది? ఇట్ ఈస్ ది బ్లూ నోటీస్ కిందకు వస్తుంది. సో ఇంటర్పోల్ అలా ఇస్తుంది అనమాట నోటీసెస్. నౌ విల్ లుక్ అట్ ది 9th స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబో కెన్ ట్రిగర్ అండ్ అవలాంచ్. సో అప్పుడు మేజర్గా అవలాంచ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ బ్రేకేజ్ ఆఫ్ ఐస్. సో ఐస్ కానీ బ్రేక్ అయ్యి ఒక బ్రేకేజ్ ఆఫ్ ఐస్ అనేది ఇలా స్లోప్ గుండా ఇలా ఫాల్ అవుతూ వచ్చిందంటే వీ కాల్ ఇట్ అన్ అవలాంచ్. సో ఒక ఐస్ బ్రేక్ అయింది అంటే ఇలా ఈజీగా ఫాల్ డౌన్ అయిపోతుంది అనమాట. అది కానీ స్లోప్లో స్లోప్ ఉంటే ఆటోమేటిక్గా ఈజీగా ఫాల్ డౌన్ అయిపోతుంది. దాన్ని సింపుల్గా అవలాంచ్ అంటారు అనమాట. సో ఇప్పుడు అవలాంచ్ ట్రిగ్గర్ ఎలా అవ్వచ్చు అని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఐస్ అనేది ఫాల్ అయితే ఆటోమేటిక్గా అవలాంచ్ వచ్చే ఛాన్స్ ఉందా? దెన్ ఫాలింగ్ కోర్నిసెస్. అసలు కోర్నిసెస్ అంటే ఏంటి? See, these are the cornices crack. అంటే క్రాక్స్ బిట్వీన్ ద ఐస్ని వి కాల్ ఇట్ కోర్నిసెస్. సో ఆ కోర్నిసెస్ కూడా ఫాల్ డౌన్ అవడం వల్ల కూడా అవలాంచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎర్త్ క్వేక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్ వచ్చింది. సో సడన్గా దెర్ ఇస్ అ షేకింగ్ ఆఫ్ దిస్ మౌంటేనియస్ రీజన్, ఆటోమేటిక్గా అవలాంచ్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ థర్మల్ చేంజెస్ అంటే ఏంటి? టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఐస్ లూజ్ అయిపోతుంది అనమాట. దీని నుంచి క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి, దానివల్ల కూడా రావచ్చు. లౌడ్ సౌండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట లౌడ్ సౌండ్స్ పెడితేనే దెర్ ఇస్ అ వైబ్రేషన్ హ్యాపెనింగ్. సో లౌడ్ సౌండ్స్ వచ్చినా సరే మనకు అవలాంచ్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక అవలాంచ్ అనేది ట్రిగ్గర్ అయిందనమాట. దానివల్ల ఒక స్పోర్ట్ పర్సన్ అనేది చనిపోయారు, అందుకు న్యూస్లోకి వచ్చిందనమాట. దెన్ వీ హ్యావ్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, దట్ ఈస్ అబౌట్ పాజిట్రోనియం. సో పాజిట్రోనియం పైన రీసెర్చ్ చేసి దే హ్యావ్ అండర్స్టూడ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పాజిట్రోనియం, అందుకని న్యూస్లోకి వచ్చిందనమాట. సో పాజిట్రోనియం అంటే ఏంటి? సో మనకు హైడ్రోజన్ ఆటమ్స్ తెలుసు. హైడ్రోజన్లో ఏముంటాయి? ప్రోటాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకోటి నెగిటివ్ ఛార్జ్. సో పాజిట్రాన్లో అలా ఉండదు. పాజిట్రోనియంలో ఏముంటుందంటే ఓన్లీ ఎలక్ట్రాన్ ఉంటుంది, దానికి యాంటీ మ్యాటర్గా పాజిట్రాన్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ప్రోటాన్ విచ్ వీ కాల్ పాజిట్రోనియం అంటారు అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేసరికి హైడ్రోజన్ యాటంలో వీ హ్యావ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్. సో ఇది ఛార్జెస్ని బట్టి ఇస్తాం. దెన్ పాజిట్రోనియంలో సో వీ హ్యావ్ ఎలక్ట్రాన్ అండ్ ఇట్స్ యాంటీ మ్యాటర్. దీని యొక్క యాంటీ మ్యాటర్ అనమాట, యాంటీ మ్యాటర్ పాజిట్రాన్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ పాజిట్రాన్. సో అంటే కొన్నిసార్లు మనకు మ్యాటర్ అంటే ఏంటో తెలుసు, మ్యాటర్ నుంచి ఎనర్జీ వస్తుంది, హీట్ వస్తుంది, అన్నీ వస్తుంది. దానికి సబ్సిక్వెంట్ యాంటీ మ్యాటర్ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంటుందని కనుక్కున్నాం అనమాట. కానీ యాంటీ మ్యాటర్ యూ కాంట్ విజువల్గా మనం చూడలేం, బట్ యాంటీ మ్యాటర్ కంపల్సరీ ఎగ్జిస్టెన్స్లో ఉంటుందని కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ పాజిట్రోనియం చూస్తే ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ లైటెస్ట్ హైడ్రోజన్ లైక్ యాటమ్. ఇట్ ఈస్ ద లైటెస్ట్ హైడ్రోజన్ లైక్ యాటమ్ అనమాట. So hydrogen is made up of positively charged proton and negatively charged electron. Positronium on the other hand consisting of an electron and its antimatter equivalent positron. So positron is ala untadi oka atom. So both the statements are correct here. So these are the questions for the day. So ee 10 questions జాగ్రత్తగా రివైజ్ చేయండి. అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, దాని గురించి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలుసుకొని పెట్టండి. So see you guys again tomorrow. జై హింద్.